అది తెలంగాణలో కొత్త పుంతలు దొక్కించి ఇది భారతదేశానికి నమూనా అని చెప్తున్నారు. ఎందుకు నమూనా అవుతుంది? ఎట్లా నమూనా అవుతుంది? రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఇవాళ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అంటా ఉన్నది, 3 సంస్థలు ఉన్నాయి భారతదేశంలో, దాంట్లో మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం, మిగిలిన 2 సంస్థలు కూడా అదే విధంగా గౌరవంగా ఉంటే మంచిది అనేటువంటి ఉద్దేశాన సీఎం మొన్న రీసెంట్గా అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్స్ని కూడా కోర్టు ధిక్కారం కింద మేము చూస్తాం అనేటువంటి మాట జస్టిస్ గవాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ సమాజం కావచ్చు, లేదా కంప్లీట్ ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకున్నా కానీ ఈ స్టేట్మెంట్స్కి చాలా అర్థం ఉంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏదైతే చట్టం ఉందో అందులో లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ పార్టీ ఫిరాయించినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్, రాష్ట్ర పరిధిలో. కేంద్రంలో పార్లమెంట్ మెంబర్స్ అయితే కేంద్ర పార్లమెంట్ స్పీకర్. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ ఫిరాయింపుల చట్టములో 2/3 మెజారిటీ వాళ్ళు వెళ్ళి ఇంకో పార్టీలో విలీనం చేయొచ్చు. అంటే ఈ పార్టీనే, లెజిస్లేటివ్ పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేసేటువంటి అధికారం. అలా కేసీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసేసాడు. విలీనం చేసినప్పుడు ఆ గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆటోమేటిక్ గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయ్యారు, అంటే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఇది అలా జరగలేదు. 10 మంది మాత్రమే వెళ్ళారు, 2/3 మెజారిటీ వెళ్ళలేదు. 2/3 మెజారిటీ వెళ్ళి విలీనం చేసుకుంటే ఆ ఇష్యూ వేరు. 10 మంది వెళ్ళిపోయారు. సరే, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్కి విచక్షణాధికారం ఉంది, నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చు అని. ఈ రోజు రేపో తీసుకోవాలని ఏమి ఆయనకి నిబంధనలు లేవు. సో ఆ నిబంధనల ప్రకారం ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైంది? వచ్చిన వాళ్ళకి ఫేవర్ గా స్పీకర్ వ్యవహరిస్తున్నాడు, అది కరెక్టా అన్నది సుప్రీంకోర్టు భావన. ఎందుకు నిర్ణయం త్వరగా తీసుకోలేదు? అందులో కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు ఏ పార్టీకి గెలిచారో అన్ని వివరాలు ఉన్నవి, లేకుంటే ఏం పోలేదు. ఇక్కడ అన్నిటికీ వీళ్ళకు ఈ 10 మందిలో ప్రధాన అంశము దానం నాగేంద్ర. దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. మళ్ళీ తను అక్కడ ఎమ్మెల్యేగా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన పార్లమెంటుకు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ఏమైనా నీ విలువలు ఏమైనా ఉన్నాయంటే, నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఉన్నాయా? ఒక పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు ఇంకో పార్టీ బీఫామ్ తీసుకొని, అంటే చట్టంలో లొసుగులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకో పార్టీ బీఫామ్ తీసుకొని ఆ పార్టీ తరఫున పోటీ చేస్తావా? ఎక్కడ చెప్పండి, ఏం మాట్లాడాలి ఈ విషయంలో? కొంచెం నైతిక ఉండాలి కదా. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని పోటీ చేయడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ అంటే ఒక మనిషి 2 పార్టీల బీఫామ్ తీసుకోవచ్చా? చట్టంలో చట్టంలో క్లారిఫికేషన్ లేదనుకోండి, అంత మాత్రాన నైతిక విలువలు ఏమయ్యాయి? ఒక వ్యక్తికి నైతిక విలువ ఉండాలి, పార్టీకి కూడా ఉండాలి. ఏదో ఒక పద్ధతి పాటించాలి. ఓకే, మీరు 2/3 మెజారిటీ వచ్చింది, మీరు తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ యొక్క లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయండి, అది వేరు, అది రైట్ ఉంది అక్కడ. అలా చేయలేదు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు వరకు వ్యవహారం. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటి మీద కామెంట్ చేయకుండా ఎలా ఉంటుంది? సరే, తీర్పు ఎలా ఇస్తారో మనం ఇవాళ చెప్పలేము. కామెంట్లు చేసినంత మాత్రాన కామెంట్లకు అనుకూలంగానే తీర్పుంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళని గతంలో ఇచ్చిన తీర్పులను బట్టి న్యాయ శాస్త్రాన్ని పూర్తిగా వాళ్ళు అవగాహన చేసుకొని ఉంటారు కాబట్టి అన్ని పరిశీలించి, ఎందుకంటే సుప్రీంకోర్టు అంటే ఇంకా మనము దాని నిర్ణయం తర్వాత వేరే నిర్ణయానికి అవకాశం ఉండదు. సింగిల్ బెంచ్ అయితే మళ్ళీ ఫుల్ కోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. సరే, ఏం నిర్ణయం ఏది తీసుకుంటారో జడ్జిమెంట్ అయితే ఏదో ఒకటి ఇస్తారు.
కామెంట్లను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి కదా రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అనే విధంగా ఎలా మాట్లాడతారు? సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది కదా, స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్ ఉంది కదా, అంటే స్పీకర్ అధికారాలను కూడా తీసుకుంటాడా? అంటే మేము 5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు కూడా మేము నిర్ణయం తీసుకోము కాబట్టి ఉప ఎన్నికలు రావు అని చెప్పినట్టే కదా. అంటే స్పీకరు ఈ ఇష్యూలో నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కాబట్టి సంవత్సరం కోర్టు విషయం పక్కన పెడతాం, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఆయన 6 నెలలు సంవత్సరము తీసుకుంటాడు అనుకుందాం. అంటే పూర్తిగా స్పీకర్ ఇంకా నిర్ణయమే తీసుకోకూడదు అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారు? ఆయన అధికారాలను ఈ నెల తీసుకుంటాడు. అదొక పాయింట్. ఇది రెండో, సుప్రీంకోర్టు విచారణ జరుగుతూ ఉండగా మీరు కోర్టు ఎలాంటి తీర్పు వస్తుందో కూడా వేచి చూడకుండా ముందుగానే మీరు అలా మాట్లాడితే ఉప ఎన్నికలు రావు అని, అది ఎలా కోర్టు దాని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే ఆ పద్ధతి సరైనది కాదని కోర్టు చెప్పింది. అయితే తీర్పు ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే జడ్జిలు వాళ్ళని ఆలోచించిన తర్వాత తీర్పు అనేది ఇస్తారు. వాళ్ళు మాట్లాడిన తీరు, కామెంట్లు, వేసిన ప్రశ్నలు దాన్ని బట్టి చూస్తే మాత్రము కొంత ఇబ్బందికరమైనటువంటి తీర్పు రావచ్చేమో అని నేనైతే భావిస్తున్నాను. ఇది ఇక్కడ ఈ ఫిరాయింపుదారుల విషయంలో, ఆ 10 మంది విషయంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చూద్దాం. తీర్పు వస్తే కనుక తీర్పు అయితే వచ్చి 1 నెల కాబట్టి 2 నెలల లోపల. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ సార్ అగైన్. ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్దాం. సార్ నాగేంద్ర గారు, ఇందాక